ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. ప్రజలు సమస్యల్లో ఉన్న పట్టించుకోని యంత్రాంగం తీరుపై ఫైర్ అయిన విశాఖ 41వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ నేరుగా రంగంలోకి దిగి సమస్యకు పరిష్కార మార్గం చూపారు. తుఫాన్ సమయంలో విశాఖ 41వ వార్డు పరిధిలో ఉన్న ఎర్రిగెడ్డ ముంపు ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. తుఫాన్ సమయంలో స్థానిక ప్రజలకు ఎర్రిగెడ్డ వద్ద ఎలాంటి సమస్య రాకుండా ఉండేలా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పునరావృతం కాకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పూడికతీత పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో హుటాహుటిన సిబ్బంది పూడికతీత పనులను చేపట్టారు. 41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ సూచనలు, శ్రీధర్ కృషితో ఎర్రిగెడ్డ సమస్య పరిష్కారమవడంతో స్థానికులు శ్రీధర్ కృషిని కొనియాడారు. కేవలం వర్షాకాలం సమయంలో కాకుండా ఎర్రగెడ్డ పూడికతీత పనులపై అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఈ సందర్భంగా శ్రీధర్ కోరారు. తుఫాన్ సమయంలో నిరంతరం వార్డులోనే ఉంటూ ప్రజలకి అండగా నిలుస్తున్న శ్రీధర్, కార్పొరేటర్ పూర్ణిమ సేవలను పలువురు అభినందించారు. పార్టీ 1 వార్డులో ఎర్రగడ్డ సమస్య లాస్ట్ 2 days బ్యాక్ మనకి తుఫాన్ వచ్చినప్పుడు క్లియర్ చేయమని చెప్పాం. మాక్సిమం అంతా జీవీఎంసీ వారు అధికారులందరూ క్లియర్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం. అలాగే బెల్ట్ అనేది మొక్కుబడిగా ఆ రోజు నేను ఏదైతే చూసానో గార్బేజ్, అదే గార్బేజ్ అలా ఉంది, బెల్ట్ అయితే రన్నింగ్ అవ్వట్లేదు. మరి అది కూడా అధికారులు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా అసలైన పాయింట్ ఏంటంటే లోన ఆ సిల్ట్ గాని తీయిపోతే మనకి మళ్ళీ ఈ రోజు కూడా తుఫాన్ ఉందని హెచ్చరించారు. ఆల్రెడీ భారీ వర్షాలు ఉన్నాయని అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా ఇవన్నీ ఇంకా ఉన్నాయని మనకి హెచ్చరించారు. కాబట్టి అధికారులందరూ చొరవ చూసుకొని మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా మీరు ఒక్కసారి ఇదంతా చూసి మీరు ఇమ్మీడియట్గా ఆర్డర్ పాస్ చేస్తే అధికారులందరూ కదులుతారు. అధికార యంత్రం కదలాలంటే ఒక ఎమ్మెల్యే గారు చెప్తే ఇమ్మీడియట్గా కదులుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇది క్లీన్ చేసేస్తే మనకి ఎంత భారీ వర్షం వచ్చినా మ్యాక్సిమం వాటర్ రాకుండా ఉంటది. ఇది ముందే మనం చేసుంటే బాగుంటది. అదే కాకుండా జేసీబీ అనేది ఈ సైన్ నుండి తీయడం కాకుండా ఇంతకుముందు మేము జేసీబీ ఎలా ఉండేదంటే లోనకి డ్రైన్ లోకి గడ్డలోకి వెళ్ళి అవన్నీ క్లీన్ చేసినప్పటికి ఆ ఉన్న సిల్ట్ అంతా బయటకు వచ్చి మనకి ఇమీడియట్లీగా వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు అలా జరగట్లేదు. అది కూడా కమిషనర్ గారు మీరు వచ్చాక చాలా బాగా జరుగుతున్నాయి వర్క్లన్నీ. కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారికి మీరు ఇమీడియట్లీగా ఆర్డర్ పాస్ చేసి ఇది క్లీన్ చేయిస్తారని. మొన్న చిన్నపాటి వర్షానికి మెయిన్ రోడ్డు, గడ్డ వీధి అండ్ పార్క్ వీధి, మన సబస్టిన్ కాలనీ ఇవన్నీ మునిగిపోయి ఆ విషయం ఇక్కడ కొంతమంది నాయకులకు తెలియదు. పాపం ఆ నాయకుడు వెళ్ళి ఎప్పుడు జోనల్ ఆఫీసులోనే కూర్చుంటాడు, ఎప్పుడు నాకేం లాభం వస్తుంది అని చూస్తారు తప్ప మీరు ప్రజలకు సాయం చేయండి. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళకి మీరు వార్నింగ్ ఇవ్వకుండా జడిపింపు ధోరణి. ఈ రోజు మీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ప్రభుత్వం మారచ్చు. ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ప్రజలు మన సమస్యలు తీరిస్తే ప్రజలే మనల్ని ఎన్నుకుంటారు. దయచేసి అలాంటివన్నీ మానుకోవాలని కోరుకుంటున్నాను. పైగా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు జోనల్ ఆఫీసులో ఏం చేస్తారో తెలియదు. ఒక గార్బేజ్ తీయాలి, డ్రైన్ ఇలా పరిస్థితి ఉంది, డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, ఇవన్నీ చూడలేదు. దయచేసి దాని మీద దృష్టి పెట్టమని
మరి ఒకసారి చెప్తున్నాం, మళ్ళీ 2 నుంచి రాత్రి అంతా వర్షం పడేటట్టుంది. కాబట్టి మీరు అవన్నీ చూసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారని, వంశీ గారు మీరు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారని కోరుకుంటూ, ఒక 75 లోడ్ ఒక్కటి మాత్రమే 75 ఒకటే ఒడ్డు చేస్తుంది. మీరు చూడండి కావాలంటే, ఇది వాస్తవం కాదో మీరు చూడండి. మీరు ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు స్పందించడం కాకుండా వర్షాకాలం రానప్పుడు, వర్షం లేనప్పుడు మీరు సిల్ట్ అంతా తీసుంటే ఈ రోజు ఈ ప్రమాదం జరగదు. ఎందుకంటే ప్రతిసారి మేము అదే చెప్తున్నాం, ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ముందుగా అది కళ్ళు తెరుచుకొని ముందుగా అవన్నీ క్లీనింగ్ అవుతుందా లేదా, అధికారిగా మీరు ఒక జోనల్ ఆఫీసర్ కింద ఉండి ఇక్కడికి కనీసం 1 month 2 times వచ్చి విజిట్ చేస్తే మాకు ఎంత బాగుంటది. ఏది ఎక్కడ ఉందో మీకు తెలియదు, జయరాం కాలనీ ఎక్కడ ఉందో తెలియదు, గార్బేజ్ ఎక్కడ ఎక్కువ ఉందో తెలియదు, ఏమీ తెలియదు. మీరు దయచేసి మీరు ఒక్కసారి విజిట్ చేయండి. మేము కూడా లెటర్ ఇస్తాం, విజిట్ చేసి మాకు హెల్ప్ చేయమని. కాబట్టి మా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, అది మీకు తెలియాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మీరు ఇమీడియట్ గా మీరు కూడా ఒకసారి 41 వార్డు మొత్తం విజిట్ పెట్టండి. ఫాగింగ్ అవ్వట్లేదు సరిగ్గా, దోమలు ఎన్నో ఎక్కువైపోతున్నాయి. మన ఇంట్లోనంటే ఏసీలు ఉంటాయి, మన ఇంట్లో దోమలు కొట్టినాలు ఉంటారు, కానీ పేదల ఇంట్లో ఎవరు ఉంటారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు 500 సంపాదించుకోవడానికి ఎంతో కష్టం. అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. దయచేసి ఇది నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకోవడానికి కోరుకుంటూ, ఈ గడ్డకున్న ఇంపార్టెన్స్ గానీ, ఇది మునిగిపోతే జరిగే ముప్పు ఎలా ఉంటుందో చరిత్ర దీనికి సాక్ష్యం. గతంలో ఊరిలోకి బోట్లు రావడం, అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించడం అనేది పెద్ద ప్రహసనంలా జరిగేది. అయితే అది చరిత్ర. అయితే వర్తమానానికి వస్తే మన వార్డు కోడిగుడ్ల పూర్ణిమ గారు ఎప్పుడైతే కార్పొరేటర్ అయ్యారో, నిజంగా ఈ ఊరి కోసం వాళ్ళు పడే తపన, అందుకు వాళ్ళు పరిష్కరించడానికి ఇక్కడే వేచి ఉండి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి డ్రైన్లు తొలగించడం, సిల్ట్ని తొలగించడం, ఇక్కడ ఎక్కడెక్కడైతే పూడికి పేరుకుపోయిందో దగ్గరుండి పర్యవేక్షించడం, అధికారులను సన్నద్ధం చేయడం, వాళ్ళతో టచ్ లో ఉండడం, నిజంగా ఇది గతంలో ఎన్నడూ జరగలేనిది. నిజంగా అదేవిధంగా మన శ్రీధర్ గారు కూడా ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి ఇక్కడ స్థానికులతో పర్యవేక్షించి వాళ్ళతో బస చేసి ఇక్కడే ఉండి మొత్తం పూడికి వెళ్ళిపోయేటట్లుగా, ఎక్కడ కూడా డెబ్రిస్ ఎక్కడ పేరుకుపోకుండా రాత్రిపూట కూడా అర్ధరాత్రి అయినా సరే, నిజంగా ఒక నాయకుడు ఈ విధంగా ప్రజల కోసం పడే తపన ఎంతో మెచ్చుకోదగ్గది. ఇక్కడున్న మెకానికల్ సిస్టమ్స్ ని, డ్రైన్ తొలగించడంలో, ఈ డెబ్రిస్ ని తొలగించడం మీరు చూస్తున్నారు. శ్రీధర్ గారి దగ్గరుండి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, ఎక్కడెక్కడైతే చెత్త ఎక్కువగా ఉందో స్వయంగా ఆయన చూపించడం, ఈ విధంగా. అలాగే కొన్నేళ్ల కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి ఎస్కిలేటర్, మెకానికల్ వేస్ట్ ఎస్కిలేటర్లు నిరుపయోగంగా ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా చక్కగా పనిచేసేది. శ్రీధర్ గారు వచ్చి వాటిని మరలా తెరిపించడంలో నిజంగా చాలా కృషి చేసి అధికారులను సన్నద్ధం చేసి, అధికారులకు ఎప్పటికప్పుడు అధికారులు ఒకవేళ బెట్టి చేసినా సరే శ్రీధర్ గారు వాళ్ళతో వాదించినా సరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయించడం, ఈ మెకానికల్ వేస్ట్ ఎస్కిలేటర్లు, ఇది శ్రీధర్ గారు సాధించిన గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు. భారీ చెత్తని అక్కడికక్కడే లారీల్లో డంప్ చేసిన దాన్ని తీసుకెళ్లి గడ్డ సజావుగా నిమ్మలంగా వెళ్ళేటట్లుగా అధికారులను ఆదేశించిన కానీ ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఈ వరద విషయానికి వచ్చేటప్పటికీ శ్రీధర్ గారు గత 4 రోజులుగా దగ్గరుండి అధికారులను ఆదేశించి, అధికారుల సహకారం తీసుకుని, అధికారులతో సమన్వయంతో కూడి, అదేవిధంగా స్థానిక నాయకులు ప్రజల సహకారంతో ఈ విధంగా శ్రీధర్ గారు ఎర్రగడ్డ పూడిక సమస్యను తొలగించడంలో ఆయన పడుతున్న తపన నిజంగా స్థానికులు, ఇక్కడ మహిళలు అయితే వీళ్ళందరూ కూడా ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా శ్రీధర్ గారికి మా వార్డు ప్రజలు సదా రుణపడి ఉంటామని తెలియజేస్తారు. తుఫాను సమయంలో గత 4 రోజులుగా నిరంతరాయంగా రెలెంట్లెస్ సర్వీస్, ఆటోలో అనౌన్స్మెంట్స్, ప్రజలు ఇంట్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా ఏ వస్తువులు కొని తెచ్చి పెట్టుకోవాలి, ప్రమాదం వస్తే ఎదుర్కోవడం ఎలాగా, అదేవిధంగా రీహాబిలిటేషన్, పునరావాసం ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయి అవి ప్రజలకు సూచించడం, రిపీటెడ్ గా ఏదో తూచి మంత్రంగా నామకార్థంగా ఒకసారి ఆటో తిప్పడం కాదు కానీ 24 hours ఒక్కొక్క వీధికి 10-20 సార్లు పైగా అనౌన్స్మెంట్స్. శ్రీధర్ గారు కార్యకర్తల్ని, అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు ఆదేశించడం, స్థానిక ప్రజలను సమన్వయంతో కూడి అనౌన్స్మెంట్స్ అనేది నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి. ప్రజలు నిరంతరంగా ఏంటంటే వస్తువులు అయితే సిద్ధం చేసుకుని ఉంచుకోవడం, చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పడం, అమ్మా ఏదో ఇది ఉండాలి అది ఉండాలి, అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంకులని. ఇది నిజంగా ఒక గొప్ప అవేర్నెస్ తీసుకొచ్చారు శ్రీధర్ గారు ప్రజల్లో.
మెడిసిన్ ఏ సిద్ధంగా ఉంచుకోవాలి, డిస్పెన్సరీలు ఎక్కడున్నాయి, ఈ విధంగా ప్రతి చిన్న పాయింట్ ని కూడా ప్రజలకు గుర్తు చేయడం ఒక నాయకుడు తప్పన పడ్డం నిజంగా ఇది కూడా ఈ సందర్భంగా చాలా గ్రేట్ అని మనం చెప్పుకోవాలి. మన శ్రీధర్ గారు మొన్నటి నుంచి పర్యటనలో ఉన్నారు, ఆయన నీట్గా చేస్తున్నారు. దానివల్ల చాలామంది కుటుంబాలు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయంటే అది శ్రీధర్ గారి వల్లే. ఎర్రగడ్డ అంటారు, ఇది చాలా ముప్పు అండి. ఇది ఎప్పుడు మునిగిపోద్దో ఎప్పుడు పడుతుందో అది ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఇది ఏంటంటే తుఫాన్ వచ్చిందంటే చాలా మంది ఇంట్లోకి వాటర్ ఇచ్చారు. లేని వాళ్ళు తినలేరు, ఉన్నోళ్ళు మాత్రం ఏసీలో పడుకుంటారండి. అది కాదు, ఇతను శ్రీధర్ గారు 2 రోజుల నుంచి చాలా పర్యటనలు ఉన్నారు. అతను మాత్రం హ్యాపీగా నాకు తెలిసి నేను పార్టీ పరంగా నేనే అంటలేదండి, నా ఏరియా గురించి నా ఊరి గురించి చెప్తున్నాను. అది ఏంటంటే శ్రీధర్ గారు ఒక్కరేనండి. మొత్తం ఏటున్న సమస్య ఏటుంది, ఏటి కావాలి, మీకు ఏటుంది ఇంట్లో అన్నీ అరేంజ్ చేసి అతను బాగా చూస్తున్నారు. ఏ టైంకి ఏటి కావాలో అతను అందిస్తున్నారండి. అతను మాత్రం నిలబడాలి, అతను ఉంటే మాకు ఈ పనులన్నీ అవుతుంది.